ఏపీలో బంపర్ మెజారిటీతో విక్టరీ కొట్టిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో మూలన పడ్డ సైకిల్ను తిరిగి రేస్లో పెట్టే పని ప్రారంభించారు. ఆ మేరకు ఇప్పటికే పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. మరి పార్టీని రీస్టార్ట్ చేయడంలో చంద్రబాబు ముందున్న సవాళ్లేంటి? టీడీపీ యాక్టివ్ అయితే తెలంగాణలో నష్టపోయే పార్టీ ఏంటి? ఏపీలో భారీ విజయంతో ఊపు మీదున్న సైకిల్ తెలంగాణలోనూ ఇప్పుడు సవారీకి సై అంటుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన చంద్రబాబు టీడీపీ శ్రేణులకు ఈ దిశగా స్పష్టమైన సంకేతాలిచ్చారు. తెలంగాణ గడ్డపై పుట్టిన తెలుగుదేశం పార్టీకి మళ్లీ పునర్వైభవం తెచ్చే దిశగా చర్యలు చేపడతామని చెప్పారు చంద్రబాబు. తెలంగాణలో పార్టీ కోసం ప్రాణం పెట్టి పనిచేసే కార్యకర్తలున్నారని, త్వరలోనే ఇక్కడ పార్టీని మరింత బలోపేతం చేస్తారని భరోసా ఇచ్చారు బాబు. తెలంగాణ గడ్డ పైన పుట్టిన పార్టీ ఉండాలా లేదా అని అడుగుతున్నా. తప్పకుండా ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం. మళ్ళా యువకుల్ని ప్రోత్సహిస్తాం, యువ రక్తాన్ని ఎక్కిస్తాం, చదువుకున్న వ్యక్తులందరినీ కూడా తీసుకొస్తాం. 2019 ఎన్నికల్లో ఏపీలో అధికారం కోల్పోవడం, తర్వాత అరెస్ట్ వంటి పరిణామాలతో తెలంగాణ టీడీపీ గురించి ఆలోచించలేకపోయారు అధినేత చంద్రబాబు. దీంతో గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ పోటీకి దిగలేదు. అయితే ఏపీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా భారీ మెజారిటీతో సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది టీడీపీ. అటు కేంద్రంలోనూ చక్రం తిప్పే స్థాయిలో ఎంపీ సీట్లను గెలుచుకుంది. దీంతో మళ్లీ ఇప్పుడు తెలంగాణలో సైకిల్ సవారికి సిద్ధమయ్యారు చంద్రబాబు. మిమ్మల్ని చూస్తా ఉంటే మళ్ళీ తెలంగాణ గడ్డ పైన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. అది స్పష్టంగా కనపడుస్తా ఉంది. మీ ఉత్సాహం చూస్తా ఉంటే 20 ఏళ్ళయింది అధికారం పోయి 2004. ఈరోజు 2024 అధికారం పోయిందే గాని మీలో పట్టుదల తగ్గలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రోజు రోజుకు అభిమానం పెరుగుతా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ ఆదరణ ఉంది. అనేక జిల్లాల్లో క్షేత్రస్థాయి నాయకత్వం బలంగా ఉంది. దీంతో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు చంద్రబాబు తెలుస్తోంది. ఆ మేరకు పార్టీని రీస్టార్ట్ చేసే పనిలో పడ్డారాయన. అయితే ఏపీలో పోటీ చేసినట్టు బీజేపీ జనసేనలను కలుపుకొని ముందుకు వెళ్తారా లేదా ఒంటరిగానే సై అంటారా అన్నది ఇంకా స్పష్టత లేదు. ఓవైపు వరుస ఓటములు, నేతల వలసలతో రాష్ట్రంలో బీఆర్ఎస్ బలహీనపడుతోంది. దీంతో ఆ ప్లేస్ ను రీప్లేస్ చేయాలనుకుంటోంది బీజేపీ. అయితే ఊహించని విధంగా ఇప్పుడు తెలంగాణలో టీడీపీ మళ్లీ యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తుండటంతో తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.